హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటెన్ అమూల్య. దిస్ ఇస్ శ్రవంతి. ఈ రోజు నుండి టెట్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. జనవరి 2 నుండి 24 వరకు ఎగ్జామ్స్ ఉన్నట్టున్నాయి. సో ఈరోజు సైన్సెస్ వాళ్ళకైతే ఎగ్జామ్స్ ఉన్నాయి. సో టెట్ రాస్తున్న ఆస్పిరెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ఎగ్జామ్ చాలా బాగా రాయండి. సిబిటీ ఉంటుంది కాబట్టి కొన్ని ప్రికాషన్స్ అయితే తీసుకోండి. ఎందుకంటే మీరు మధ్య మధ్యలో టైంని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే అక్కడ ఎవరు మీకు టైం చెప్పరు, పైననే టైం పడుతుంది కాబట్టి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి. ఎందుకంటే సడన్గా ఎగ్జామ్ అయిపోతే మన చేతిలో ఉండదు కదా, మనం రిక్వెస్ట్ చేసుకోవడానికి కూడా ఉండదు. సో ఒకసారి టైం అయిపోయిందంటే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. చూసుకుంటూ అన్ని క్వశ్చన్స్ 150 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేలాగా ఎగ్జామ్ అయితే రాయండి. ముందుగా మీరు ఏ సబ్జెక్ట్ అయితే పర్ఫెక్ట్గా చదివారో ఆ సబ్జెక్ట్తో స్టార్ట్ చేసుకొని ఆ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత కంటెంట్ చేసుకోండి. లాస్ట్కి డౌట్ ఉన్న సబ్జెక్ట్ చూసుకోండి. ఎక్కడైనా క్వశ్చన్స్ పెద్దగా ఉన్నా చదవలేని అనిపిస్తే ఇంతవరకు చూడని క్వశ్చన్ వస్తే డైరెక్ట్ మార్క్ ఫర్ రివ్యూ పెట్టేసి వెళ్ళండి. ఒకవేళ తెలుసు ఇది చదివినా కానీ గుర్తొస్తలేదంటే ఒక 2-3 క్షణాలు అయితే కొంచెం సేపు ఆలోచించండి. ఒక 15-20 సెకండ్స్ ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ రాకపోతే దానికి కూడా మార్క్ ఫర్ రివ్యూ అని పెట్టండి. కాకపోతే మీరు ఏదైతే మీకు డౌట్గా ఉందో ఆ క్వశ్చన్ని ఒక పేపర్ మనకి ఇస్తారనమాట, రఫ్ పేపర్. సో దాని మీద క్వశ్చన్ నెంబర్ వేసుకోండి. ఎందుకు ఇలా చేయండి అని చెప్తున్నానంటే, కొన్ని తెలియని క్వశ్చన్స్ మార్క్ ఫర్ రివ్యూ పెడతాం, కొన్ని డౌట్ ఉన్న క్వశ్చన్స్ కూడా పెడతాం. సో ఒకసారి 150 క్వశ్చన్స్ అయిపోయినాక రిటర్న్ వచ్చినప్పుడు ఏవి తెలిసిన క్వశ్చన్స్ ఏవి డౌట్ ఉన్న క్వశ్చన్స్ క్లారిటీ ఉండదు కదా. సో డౌట్ ఉన్న క్వశ్చన్స్ని మీరు నోట్ చేసుకున్నట్టయితే ఆ క్వశ్చన్స్ మీద అప్పుడు ఆలోచించండి. ఎందుకంటే దాని మీద కొంచెం డౌట్ ఉంది కాబట్టి ఎలిమినేషన్ ప్రాసెస్ కానీ, గుర్తుకు తెచ్చుకోవడం కానీ, కీవర్డ్స్ కానీ, సో అటువంటి ఏమైనా కొంచెం కొంచెం గుర్తుకు తెచ్చుకొని ఆన్సర్స్ పెట్టే ప్రయత్నం చేయండి. సో ఇట్లా ఎగ్జామ్ని అయితే మంచిగా రాయండి. ఇక్కడ ఆందోళన పడద్దు, టెన్షన్ పడితే అసలు ఏం గుర్తుకు రావు. హాయిగా వెళ్ళి రాసిరండి. వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ అండి. నిన్న వీడియో చేసుకున్నాం కదా, సో అందరికీ థ్యాంక్ యూ చెప్పాను, నాకు హెల్ప్ చేసిన వాళ్ళందరికీ. కానీ కొందరిని మర్చిపోయాను. అందులో మా పిల్లలు ఒకరు. ఈరోజైతే నేను మా పిల్లలు మీకు పరిచయం చేస్తాను. ఇట్లా అమ్ములు ఇంకా మోక్షిత్. అందరికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, ఇట్లా హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ అనాలి. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. ఇక వీళ్ళండి మా పిల్లలు. పాప పేరు అమూల్య, బాబు పేరు సాయి మోక్షిత్. మన ఛానల్ పేరు కూడా మా అమూల్య పేరే. పాపం పిల్లలు చాలా చాలా మంచి వాళ్ళు. యాక్చువల్గా అల్లరి ప్రతి ఇంట్లో చేస్తారు కానీ కొంచెం చెప్తే వింటారు. మరీ అంత బాగా అల్లరి ఏం చేయరు, చెప్తే వింటారు, బుద్ధిమంతులు. సో వాళ్ళ వల్ల కూడా నాకు హెల్ప్ అయింది. ఎందుకంటే మా బాబుకైతే చిన్నప్పుడు మాటలు సరిగ్గా రాలేదు. ఎప్పుడైతే మాటలు మెల్లమెల్ల మాట్లాడడం నేర్చుకున్నాడో అప్పుడు నేను బీఎడ్ చేస్తున్నాను అనమాట. సో ఎప్పుడు చూసినా బుక్స్ పట్టుకొని ఉంటే ఏ దేవుని చూసినా లాస్ట్కి నేను గడప గడికి ముగ్గేస్తే కూడా మా మమ్మీకి జాబ్ రావాలి, మా మమ్మీకి జాబ్ రావాలి. ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా అట్లనే మొక్కుతుండే మా మమ్మీకి అయితే. ఇప్పుడు ఎలా ఉంది మోక్షిత్, అమ్ములు మమ్మీకి జాబ్ వస్తే హ్యాపీయా? మమ్మీకి జాబ్ వస్తే మీరు హ్యాపీయా కదా? పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నారండి. ఓకే, వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ఆల్ ది best for TET aspirants. Thank you for watching this video. If you like this video, please like, share and comment, and don't forget to subscribe our channel Enlighten Amulya. Thank you.